రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? హల్లెలూయా. మరి రక్షింపబడినటువంటి మనము ఎవరమై ఉన్నామో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మరి ఆయన జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. ఏర్పరచుకున్నటువంటి దేవుడు తన యొక్క ఆలయానికి మనల్ని నడిపిస్తున్నాడు. తన యొక్క రక్షణను మనకు ఉచితంగా కృప చెప్పున అనుగ్రహించున్నాడు. మరి ఇప్పుడు రక్షణ పొందుకున్నటువంటి మనము మన హృదయంలో దేవునికి సింహాసనము వేసేటువంటి వారం ఉండాలి. జీవించుచున్నది మనము కాదు, కానీ క్రీస్తేసే మనలో జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనము దేవుని యొక్క ఆలయముగా ఉండాలి, ఆయన నివసించేటువంటి స్థలముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి ఆయన మన హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం అంగీకరించేటువంటి వారముగా ఉండాలి, గ్రహించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మరి ఈ లోకంలో మరి ఎక్కడా కూడా ఆయన నివసించడానికి ఇష్టపడడం లేదు, కానీ నా హృదయంలో ఆయన కొలువై ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, మన యొక్క స్థితిగతులను మార్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. గనుక మన హృదయము దేవునికి మనం ఇస్తే మనము దేవుని వారముగా పిలువబడతాం. మనము ఆయన వారము, ఆయన యొక్క ఆలయమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. మనము ఏమనుకుంటామంటే పలానా సంఘము మాది, పలానా కుటుంబం, లేదంటే మాది మేము పలానా వారం అని చెప్పుకుంటాం, కానీ మనము దేవుని వారము, మనము దేవుని పిల్లలము అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోలేకపోతున్నాం. అయితే దేవుడు అంటున్నారు, మీరు నా వారు, నేను మీతో నివసించాలనుకుంటున్నాను, నేను మీలో ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన తెలియచేస్తున్నారు. కాబట్టి మనము ఆయనకు స్థానం ఇచ్చేటువంటి వారం పొందాం. ఆయన రాజ్యంలో మనము చేర్చబడేటువంటి వారము పొందాం. మన హృదయం అనేటువంటి సింహాసనము ఆయన కొరకే మనం సిద్ధపరిచి ఆయన ఆహ్వానించేటువంటి బిడలముగా ఉందాం. మరి ఆయన యొక్క వాక్యానికి, ఆయన యొక్క ధ్యానానికి, ఆయన యొక్క మాటలకు మన హృదయాన్ని మనం అప్పగించుకునేటువంటి వారముగా ఉందాం. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు అయా, మేము నీ యొక్క ఆలయమై ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభా, నువ్వు నివసింపదగినటువంటి స్థలము మా హృదయముగా నువ్వు భావించావు ప్రభా, నీకు వందనాలు. మా హృదయంలో ఉన్న అతని రోగములు, వ్యాధులు అయా నా తండ్రి, నా ప్రభా కల్మషాలు అయా, ఏవైతే నా ప్రవాస కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తొలగించి ప్రభా ఆయన తన శ్రేష్టమైనటువంటి నాయన ఆయన తన సింహాసనముగా మా హృదయం సిద్ధపరిచినైనా మీరే అతని నివాసం చేయమని మేము బ్రతిమాలుకుంటున్నాం. జీవించేది మేము కాదు, కానీ ప్రభా మీరే మాలో నివసించమని ప్రభా మేము వేడుకుంటూ ఒక ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోవడం యేసు అతి పరిశుద్ధ ఉన్నత మిక్కిలి నేముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.